అందరికీ నమస్కారం. నేటి వీడియోలో ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm మందానికి MS ప్లేట్ పై స్ట్రెయిట్ లైన్ పూసలు ఎలా సిద్ధం చేయాలో చర్చిద్దాం. లక్ష్యాలు. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. MS ప్లేట్ని సెట్ చేయండి. స్ట్రెయిట్ లైన్ పూసలు వేయడానికి ఓవర్ హెడ్ స్థానంలో ఓవర్ హెడ్ వెల్డింగ్ కోసం ఎలక్ట్రోడ్, కరెంట్, పొలారిటీ మరియు ఆర్క్ పొడవును ఎంచుకోండి. ఏకరీతి పూసలను ఒక ఓవర్ హెడ్ స్థానంలో స్ట్రెయిట్ లైన్లో జమ చేయండి మరియు కరిగిన లోహం యొక్క కుంగిపోకుండా నియంత్రించండి మరియు పూసల నుండి స్లాగ్. ఉపరితల లోపాల కోసం స్ట్రెయిట్ లైన్ పూసలను శుభ్రపరచండి మరియు తనిఖీ చేయండి. వీటిని ప్రాక్టికల్ చేయడానికి అవసరమైన సాధనాలు, పరికరాలను సేకరిద్దాం. స్టీల్ రూలర్, స్క్రిబ్బర్, బెంచ్ వైస్, హ్యాక్సా ఫ్రేమ్ విత్ బ్లేడ్ 300 mm, సెంటర్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, MS ఎలక్ట్రోడ్, వెల్డింగ్ మిషన్. స్టెప్ 1. స్కెచ్లో చూపిన విధంగా 10 mm మందం, పొడవు 150 mm మరియు వెడల్పు 100 mm ఉన్న మైల్డ్ స్టీల్ ప్లేట్ను సిద్ధం చేయండి. స్టెప్ 2. డ్రాయింగ్ ప్రకారం ప్యారలల్ లైన్లను వేయండి. స్టెప్ 3. సెంటర్ పంచ్తో లైన్లను గుర్తించండి మరియు పంచ్ చేయండి. స్టెప్ 4. పొజిషనర్లో ఓవర్ హెడ్ పొజిషన్లో ప్లేట్ను ఫిక్స్ చేయండి. మీ ఎత్తుకు తగినట్లుగా జాబ్ని సర్దుబాటు చేయండి. స్టెప్ 5. 3.15 mm డయాను ఎంచుకొని ఫిక్స్ చేయండి. MS ఎలక్ట్రోడ్ మరియు సెట్ 100 to 110 ఆంపియర్లో కరెంట్. ఓవర్ హెడ్ పొజిషన్లో వెల్డింగ్ చేసేటప్పుడు ప్రత్యేకంగా హెల్మెట్ ఉపయోగించండి. మీ భుజంపై ఎలక్ట్రోడ్ హోల్డర్ కేబుల్ను అమలు చేయండి మరియు మద్దతు ఇవ్వండి. ఇతర రక్షణ దుస్తులతో పాటు హ్యాండ్ స్లీవ్లు మరియు లెగ్ గార్డ్లను ఉపయోగించండి. స్టెప్ 6. సాధారణ వేగంతో షార్ట్ ఆర్క్తో పంచర్డ్ లైన్లో మొదటి పూసను జమ చేయండి. సరైన టెక్నిక్ను ఉపయోగించి కరిగిన పూల్ మరియు స్లాగ్ను నియంత్రించండి. స్టెప్ 7. డీస్లాగ్ చేయండి. పూసను శుభ్రం చేయండి మరియు లోపాల కోసం తనిఖీ చేయండి. స్టెప్ 8. మొదటి పూస విషయంలో చేసినట్లుగా ఇతర పూసలను పంచ్ చేసిన రేఖ వెంట జమ చేయండి. స్టెప్ 9. లోపాల కోసం వెల్డ్ పూసలను తనిఖీ చేయండి. మీరు లోపం లేకుండా ఏకరీతి స్ట్రెయిట్ పూసలను జమ చేసే వరకు ప్రాక్టీస్ చేయండి. నైపుణ్యం క్రమం. ఓవర్ హెడ్ వెల్డింగ్ అనేది చాలా కష్టతరమైనది అయినప్పటికీ సరైన వెల్డింగ్ పద్ధతులను అనుసరించడం ద్వారా దీన్ని సులభంగా చేయవచ్చు. పైపింగ్ వర్క్, షిప్ బిల్డింగ్ మరియు స్ట్రక్చరల్ క్యాపిటల్ గూడ్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్లో ఓవర్ హెడ్ పొజిషన్లో వెల్డింగ్ చేయబడుతుంది. స్క్రబ్బర్తో స్ట్రెయిట్ రేఖలను గుర్తించండి మరియు సెంటర్ పంచ్తో లైన్ను పంచ్ చేయండి. 2. ఓవర్ హెడ్ పొజిషన్లో జాబ్ని సెట్ చేసుకున్నప్పుడు పంచ్ లైన్ ఉన్న జాబ్ భూమికి ఎదురుగా ఉండాలి. జాబ్ యొక్క ఎత్తును జిగ్ లేదా పొజిషనర్ యొక్క టెలిస్కోపింగ్ ట్యూబ్లను ఉపయోగించి మీ ఎత్తును బట్టి సర్దుబాటు చేయాలి. కరిగిన లోహం మరియు స్పాటర్స్ యొక్క చిన్న కణాలు ఓవర్ హెడ్ పొజిషన్లో వెల్డింగ్ చేసినప్పుడు మరియు ఈ వెల్డ్ కణాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి జాయింట్ నుండి క్రిందికి వస్తాయి. హెల్మెట్, హ్యాండ్ స్లీవ్స్, లెగ్ గార్డ్స్, గ్లౌస్, ఆప్రాన్ మరియు షూలను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఈ స్థితిలో కేబుల్ యొక్క బరువు కారణంగా చేతి క్రిందికి లాగబడుతుంది. దీని కారణంగా చిన్న ఆర్కును నిరంతరం నిర్వహించడం కష్టం. భుజంపై కేబుల్ ఉంచడం ద్వారా దీనిని తగ్గించవచ్చు.
3.15 మిల్లీమీటర్ల ఎంఎస్ ఎలక్ట్రోడ్ని ఉపయోగించండి మరియు 100 నుండి 110 యాంపియర్ల కరెంటుని సెట్ చేయండి. కరెంట్ ప్లాట్ పొజిషన్ కోసం ఉపయోగించిన దానికంటే 10 యాంపియర్లు తక్కువగా సెట్ చేయబడింది, ఎందుకంటే గురుత్వాకర్షణ యొక్క లాగడం ప్రభావాన్ని తగ్గించడానికి ఒక చిన్న కరిగిన పూల్ని నిర్వహించడం చాలా ముఖ్యం. ఎలక్ట్రోడ్ బేస్ మెటల్ ఉపరితలానికి 90 డిగ్రీల వద్ద మరియు వెల్డ్ దిశలో 5 డిగ్రీల నుండి 15 డిగ్రీల వరకు పట్టుకోవాలి. ఓవర్ హెడ్ వెల్డింగ్ కోసం మీరు వెల్డింగ్ ఎలక్ట్రోడ్ను నిలువ నుండి 5 నుండి 10 డిగ్రీల కోణంలో పట్టుకోవాలి. దీని అర్థం ఎలక్ట్రోడ్ ప్రయాణ దిశకు దూరంగా కొద్దిగా వెనుకకు గురిపెట్టి ఉండాలి. ఓవర్ హెడ్ వెల్డింగ్ చేసినప్పుడు మీరు సాధారణంగా ఎత్తుపైకి వెల్డ్ చేయాలి. దీని అర్థం మీరు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఎలక్ట్రోడ్ను కదిలించాలి. జాయింట్ దిగువ నుండి పైకి వెళ్ళాలి. మీరు చిన్న ఆర్క్ ఉపయోగించి గురుత్వాకర్షణ శక్తిని విజయవంతంగా అధిగమించవచ్చు. పంచ్ లైన్ వెంట మొదటి పూసను జమ చేయండి. గురుత్వాకర్షణ ప్రభావాన్ని తగ్గించడానికి చాలా చిన్న కరిగిన పూల్ని నిర్వహించడానికి జాగ్రత్త తీసుకోవాలి. ఇది కరిగిన లోహంలోకి ప్రవేశించకుండా కరిగిన స్లాగ్ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. వర్క్ పీస్ చివరి వరకు పరుగును డిపాజిట్ చేయండి. రెండవ మరియు తదుపరి పూసలను వెల్డ్ చేయడానికి అదే విధానాన్ని రిపీట్ చేయండి. 9 పూసల ఏకరూపత, అండర్ కట్లు, స్లగ్ చేరికలు, బ్లో హౌల్స్ మొదలైన ఉపరితల లోపాల కోసం వెల్డ్ను తనిఖీ చేయండి. రీక్యాప్: ఈ వీడియో ట్యుటోరియల్లో ఎంఎస్ని ఎలా సెట్ చేయాలో చర్చించాము. సరళ రేఖ పూసలు వేయడానికి ఓవర్ హెడ్ స్థానంలో ప్లేట్, ఓవర్ హెడ్ వెల్డింగ్ కోసం ఎలక్ట్రోడ్, కరెంట్, పొలారిటీ మరియు ఆర్క్ పొడవును ఎంచుకోండి. ఏకరీతి పూసలను ఓవర్ హెడ్ పొజిషన్లో సరళ రేఖలో జమ చేయండి మరియు కరిగిన లోహం కుంగిపోకుండా నియంత్రించండి మరియు పూసల నుండి స్లాగ్. ఉపరితల లోపాల కోసం సరళ రేఖ పూసలను శుభ్రపరచండి మరియు తనిఖీ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. దయచేసి మీ బోధకుని సహాయంతో దీన్ని ప్రాక్టికల్ చేయండి. హ్యాపీ లర్నింగ్.